నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని టీబీ రోడ్డులో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవ వేడుకలను శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆలగడ్డ తాలూకా బలిజ సంఘం అధ్యక్షుడు నల్లగట్ల బాలుడు, గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎంవి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి బలిజ సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నల్లగట్ల బాలుడు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని నదులను అనుసంధానం చేసి పంటలు బాగా పండించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. బలిజ సంఘం వర్ధిల్లాలి, ఆళ్లగడ్డ నియోజకవర్గ బలిజ సంఘం వర్ధిల్లాలి. కార్యక్రమానికి వచ్చేసినటువంటి సంఘీయులకు మిగతా జనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చరిత్రలో మనం గుర్తుపెట్టాల్సిన రోజు. ఎవరైతే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కృష్ణదేవరాయలు 1509వ సంవత్సరము 8వ నెల 7వ తేదీన ఆయన పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాతనే ఆయన రాజు అయ్యి విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పేరొందినాడు. ఆయన సామ్రాజ్యంలో 64 కళలను ఇంతవరకు ప్రపంచంలో ఏ చక్రవర్తి కూడా చేయని కార్యక్రమాలు ఆయన చేసినాడు. ఎందుకంటే 64 కళలను పోషించడం జరిగింది. అలాగే అష్టదిగ్గజములనే కవులను కూడా ఆయన పోషించినాడు. ఆయన స్వయాన కవిసార్వభౌముడు. ఎందుకంటే గొలుసులింకు పద్ధతిలో పొలాలన్నిటికీ నీరిచ్చి సస్యశ్యామలం చేసినాడు. రాయలసీమలో రత్నాలు పండించినారంటే రత్నాలు పండించడానికి కారణము నీళ్ళ జలవనరులు అభివృద్ధి చేయడమే ఆయన చేసిన పని. అదే ఆయన ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు కూడా మన ప్రభుత్వం వారు నదులను అనుసంధానం చేస్తామని చెప్తున్నారు. దానికి కారణము మన చక్రవర్తి ఎవరైతే ప్రోత్సాహం ఇచ్చి ఆయన ఏది పాటించినారో దాన్ని ఇప్పుడు పాటించడానికి మన వాళ్ళు కూడా ఇన్ని రోజులకు జ్ఞానోదయం అయింది. కాబట్టి ఆ విధంగా నదులను అనుసంధానం చేసే ఎక్కడ వర్షాలు అన్నీ కూడా మెయిన్గా రైతాంగం దెబ్బతినకుండా ఉండాలి.